హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదైతే చూస్తున్నారు కదా, మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలన్నమాట. సో కొబ్బరి తోట ఇది మా చిన్నప్పటి నుంచి, అంటే మా నాన్న వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. సో మాకు ఇది చాలా మెమొరీ అన్నమాట. ఎందుకంటే మాకు వర్షం వచ్చినా సరే, లేదంటే గాలి వేసినా సరే, సో మా ఇంటి వెనకాల పెద్ద గోడ ఫెన్సింగ్ అదిగా చూసాను కదా, వాల్ అయితే ఉందన్నమాట. సో దాని మీద వెళ్ళి కూర్చునే వాళ్ళమే. నిజంగా చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్ చేసిన వాళ్ళం అనమాట. ఆ గోడ మీద కూర్చొని మేము ఎప్పుడో పెద్దోళ్ళ కాలం నాటి కొబ్బరి తోట అనమాట అది. సో మాకందరికీ చాలా ఇష్టం అనమాట కొబ్బరి తోట అంటే. ఇంకా ఇంకొక మెమరీ కూడా ఏంటంటే, సో మిద్ది మీద వెళ్ళి పడుకుంటే, సో ఆ కొబ్బరి చెట్లు వంక చూడాలంటే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే దెయ్యాలంటే చెట్ల మీదనని. చాలా బాగుండేది అనమాట. సో గాలి వేసినప్పుడు గాలి వచ్చేది అనమాట, వర్షం వచ్చినప్పుడు చెట్లు ఊగుతూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మా పిల్లలు అయితే ఇంకా అందులోకి వెళ్ళారనమాట. ఇంకా అటు నుంచి వచ్చేసేసి వాళ్ళైతే కొబ్బరికాయలు, నీళ్ళ కొబ్బరికాయలు ఉంటాయి కదా, సో అవి ఉంటే కొన్ని తెచ్చుకుంటూ ఉన్నారనమాట. మా చెల్లెలి వాళ్ళ పాప, మా పాప, అలాగే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి. ఇంకా పిల్లలకి మా నాన్న వాళ్ళు ఎంజాయ్ చేశారు, మేము ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట కొబ్బరి తోటలో. నిజంగా 3-4 జనరేషన్స్ అయితే చూసారనమాట. చెట్లు కూడా చాలా పెద్దవి. ఇప్పుడైతే ఇంకా అవి ఓకేనండి. మా పిల్లలు అయితే తెగ తిరిగేస్తున్నారనమాట. ఎందుకంటే ఇంకా అందులోకి వెళ్ళే అవకాశం ఉండదన్నమాట. సో కొబ్బరికాయలు పడితే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇంకా ఏదైనా వస్తువులు పడిపోయినా, ఆడుకునేటప్పుడు ఏదైనా పడిపోయినా వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇంకా ఈ కొబ్బరి చెట్లు తీసేసి ఇంకా అందులోకి కూడా వెళ్ళారనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలైతే. సో ఇంకా కొన్ని కొబ్బరికాయలు అయితే వేరుకున్నారు. సో వచ్చేస్తున్నారు అన్నమాట ఇంటికి. ఇంకా పరుగులు అన్నమాట. నిజంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట మా పిల్లలు. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉంటే, అంటే మా అత్తగారి ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఏదో రెస్ట్రిక్షన్ అనమాట, ఇటు వెళ్ళకూడదని నేను వెళ్ళనివ్వను అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంక వాళ్ళ ఇష్టం అనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కదా అందరూ, కాబట్టి మా పిల్లలు వెళ్ళినా గుర్తుపడతారు, పలానా వాళ్ళ పిల్లలు అని చెప్పి చేరతీస్తారన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు మా ఇంటికి వెళ్తే. ఎందుకంటే మా ఊరు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా అలవాటు అనమాట. మా వాళ్ళందరూ, సో మా వాళ్ళే ఏంటి, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే కాదు, మా ఇంటి పక్క వాళ్ళందరూ కూడా చాలా బాగా సో మాట్లాడతారనమాట. కాబట్టి మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలు కూడా ఇలా ఎంజాయ్ చేస్తారా? మీరు కూడా ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళ నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఆ వీడియోకి ఒక లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక మా పిల్లలు అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తున్నారనమాట. మా దగ్గర నుంచి కూడా మా పిల్లలు ఉన్నారు, ఒక పెద్ద పిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళు దిగలేక ఆగిపోయారనమాట. అందులోకి వచ్చి అని చెప్పి కేకలు అయితే పెడుతూ ఉన్నారనమాట. మా అమ్మ మా నాన్న అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వెళ్ళి వచ్చారనమాట. ఇంకా మా తమ్ముడు పిల్లలు ఏదో చెప్తున్నారు మా అమ్మ మా నాన్నకి. ఇంకా మా అమ్మ మా నాన్న నాకు వదిలి ఊరు వెళ్ళిపోవాలంటే చాలా బాధగా అయితే ఉందన్నమాట. ఎవరికైనా అంతే కదండి, ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రులను వదలాలంటే భయమే, కానీ తప్పదన్నమాట. ఇంకా అత్తవారింట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి కదా. మా అమ్మ అన్నమాట చిన్నమ్మ అవుతారు ఆవిడ. ఇంకా వీళ్ళిద్దరూ తోడి కోడళ్ళు అన్నమాట. సో చాలా బాగా మాట్లాడుకుంటారు. ఓకేనండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్